రైట్ సార్, మరొక అంశం సర్దెబ్బలు మొదలు యువ ఓటర్లకి షాక్, మేం పౌరులం కాదా అని ఓటర్లు ప్రశ్నించడం జరుగుతుంది సార్. మేము పౌరులం కాదా అని ఓటర్లు సరేనండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చాలా సీనియర్ మోస్ట్ ప్రభు చావ్లా వ్యాసం రాశారు నిన్న. హూ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్, యామ్ ఐ నాట్ అన్ ఇండియన్ సిటిజన్, నేను భారత పౌరుని కాదా? ప్రతి వాళ్ళు భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే దేన్ని ఆధారంగా నిర్ణయించుకోవాలి? మీరు ఇవ్వలేదు. ఈ దేశంలో పౌరసత్వ పత్రం ఏమీ లేదు, ఒక డాక్యుమెంట్ ఏమీ లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే లక్ష్మి, చాలా మందికి అర్థం కాలేదు. సరే అంటే ఏముందండి, వస్తారు వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు వెళ్తారు. కానీ సెగ తగలడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది, తెలంగాణలో కూడా మొదలైంది. ఎందుకనంటే యువ ఓటర్లకు, యంగ్ ఓటర్స్ కి ఇది పెద్ద దెబ్బ. 2002 మీరు తీసుకున్నారు, 18 ఏళ్ళకు ఓటు కదా. అసలు 2002లో చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు కూడా. 2002లో వీళ్ళు పౌరులను నిరూపించుకోవాలి. పౌరులను నిరూపించుకోవాలంటే వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న ఓటేసినట్టు, వాళ్ళ తాత అన్న ఓటేసినట్టు ఉండాలి. నేను నిన్న ఒక మిత్రుడు చెప్తూ, ఆయన బీజేపీకి కూడా కొంచెం అభిమాని కూడా, ఏముందండి అనవసరంగా అగ్గోలు పెడుతున్నారు అది ఇది అన్నారు. కాంగ్రెస్ నాయకుడు కూడా మేము అన్ని పక్కాగా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. కానీ సమస్య ఏంటి? మీరు 2002లో ఓటేసినట్టుగా ఉండాలి, లేదా మీరు పౌరులైనా ఇది మీ పుట్టిన తేదీ ఫలానా చోట పుట్టారు అని కూడా ఉండాలి. అది కూడా కాకపోతే ఇంకేదన్నా చోట ఆధారం చూపించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి చూపిస్తారు? 2002లో నాన్నది చూపించాలంటే మీరు చూపించగలరు. మీరు కాలేజీలో చేరిన బట్టి సర్టిఫికేట్ దాంట్లో ఉన్నది చూపిస్తారు. అవునండి, ఇది మీకు సరిపోతుంది. కానీ మీరు పౌరులు అంటారు, మీ కుటుంబ వారసత్వం చూపించండి అంటే అప్పుడు వాళ్ళకి తెలుసో లేదో, తీసిపెట్టలేదో తెలీదు. ఓటప్పుడు సరిగ్గా ఎన్నికలప్పుడు ఓటర్ జాబితాలో వచ్చి చెక్ చేస్తారు, ఇస్తారు, స్లిప్ ఇస్తారు, వెళ్ళి ఓటేస్తారు, అయిపోతుంది. ఇలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు రేషన్ కార్డు రేషన్కే, పాస్పోర్ట్ ట్రావెల్కే, వెహికల్ కార్డు ఇది వెహికల్కే, ఆధార్ కార్డు కేవలం గుర్తింపుకే, ఇలా అనేసరికి పౌరసత్వం కార్డే లేదు. చాలా మంది ఊహించిన దానికంటే తీవ్రమైన దెబ్బ తగలబోతుంది ఇది అని చాలా ఆందోళన పడుతున్నారు. ఇంక ఇది కాకుండా మతాల వారీగా మేము రోహింగ్యాలు, బంగ్లాదేశీలు తీసేస్తామని అదొకటి. మళ్ళీ అన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా ఒక సమస్య. అదేంటంటే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇదిగోండి ఈరోజు వైసీపీ వాళ్ళ వార్త ఇది. పచ్చ సేవల రాజ్యాంగ విలువలకు పాత్ర అని వాళ్ళు ఏమని అంటే బిఎల్ఓలతో మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షకు హాజరైన నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నారాయణ గారు, మంత్రి నారాయణతో పాటు హాజరై అన్ని ఆయనకు ఆదేశాలన్నీ ఇచ్చారు, మాట్లాడారు. ఆయన పేరు నందన్. కార్పొరేషన్ కమిషనర్కు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ సమావేశానికి సంబంధం ఏంటి? ఆయన చేసింది సరైంది కాదని చెప్పి ఆయనకు ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆయనకు నోటీసు వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా చోట్ల బీజేపీకి ఇతర పార్టీలకి అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నది కూడా ఒకటి నడుస్తుంది. ఈ క్రమంలో ఎవరికి ఓట్లు వస్తాయి, ఎవరి ఓట్లు తీసేస్తారు, ఒక సామూహిక ఓట్ల తొలగింపు అన్న ఆందోళన ఒకటి ఉంది. రెండవది మైనారిటీలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. మూడవది అధికారి సాటిస్ఫై కావాలి. నేను ఇది చూపించాను, నేను సాటిస్ఫై కాలేదు, నేను ఇది చూపించాను, నేను సాటిస్ఫై కాలేదు. బెంగాల్లో టెలిగ్రాఫ్ పత్రిక చాలా ప్రసిద్ధమైంది, ఫేమస్ ఒక దశలో. అమృత్ బజార్ పత్రిక వాళ్ళది. టెలిగ్రాఫ్ పత్రిక ఎడిటర్ ఆయన చాలా అందరికి తెలిసిన వ్యక్తి. ఆయనకు ఓటు రాలేదు, ఇప్పటికి ఆయనకు ఓటే రాలేదు. మొన్న బెంగాల్ ఎన్నికల్లో ఆయన ఓటు వేయలేకపోయాడు. నేను ఏది చూసినా, ఇందాక నేను మీకు ప్రభుత్వ సంగతి చెప్పా, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఎడిటర్స్. ఇది బెంగాల్లో టెలిగ్రాఫ్ ఎడిటర్ సంగతి చెప్తున్నా. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మల్లు అనేది ముందుందా వెనకుందా అనేది ఈ రెండు రకాలుగా తేడా ఉంటుందో. లాజికల్ డిస్క్రిపెన్సీస్, తర్కబద్ధమైన వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి మీకు ఓటేయమని చెప్తున్నారు, ఇవ్వమని. కాబట్టి సర్ర అనేది నెమ్మదిగా అది పెద్ద చాలా ఆందోళనకరంగా మారుతుంది. ఇప్పటికైనా దాన్ని సింప్లిఫై చేయకపోతే మటుకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. దీని మీద ఒక తీవ్ర అలజడి కూడా రావచ్చు. ఇదంతా ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజ్ లో పడిపోయారు. కన్ఫ్యూజన్ కదా. ముఖ్యంగా పౌరసత్వం అంటే పౌరసత్వం ఎక్కడి నుంచి నిరూపించే. ఇందాక మీకు నేను చెప్పినట్టే, ఇప్పుడు నేను చెప్పిన కేసులో
అతను వాళ్ళ నాన్న 2009లోనో 2లోనో ఓటేసాడని కార్డు చూపించమంటాడు. ఆయన అప్పుడు ఒక ఊర్లో ఉన్నాడు, తర్వాత ఇంకో ఊర్లు మారుతారు, అడ్రస్లు మారుతారు, పెళ్లిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు మారుతారు. వీటన్నిటిలో వాడు పదే పదే నా పౌరసత్వాన్ని, నా అస్తిత్వాన్ని నేను నిరూపించుకోవడం ఏంటండి? ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలో కాదేమో అని సందేహం వస్తే వాడిని చెక్ చేయాలి తప్ప ప్రతి సగటు భారతీయుని కూడా వాడు మన పౌరుడు కాదేమో అని చూడాల్సినంత అవసరం ఏమొస్తుంది? పౌరుడు కాదని భారతీయుడు అసలు ఎలా ఉంటాడు, ఎందుకుంటాడు? ఈ ప్రశ్న అసలు బొత్తిగా అర్థం లేనివి. ఇప్పుడు విదేశాలకి న్యాచురలైజేషన్ వేరండి. అంటే కొన్ని నిబంధనల ప్రకారం పౌరసత్వం రావడం న్యాచురలైజేషన్. న్యాచురల్ ఇండియన్ సిటిజన్స్ బై బర్త్, బై ఆరిజిన్, బై ఫ్యామిలీ ట్రీ అయిన వాళ్ళకి ఎందుకు ఇన్ని రకాల తిప్పలు పెడుతున్నారు అంటే ఇది రాజకీయ దురుద్దేశం ఉంది కాబట్టి ఈ సందేహాలు చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఈ తాజా దుమారంలాగా ఉంది. ఓకే సార్. ప్రభుత్వం నుంచి, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి వివరణ రావట్లేదు. ఏం పర్వాలేదు అంటారు. ఇంకోటి డేట్స్ కూడా ఇది ఇవ్వడానికి 10 రోజుల కాల పరిమితి పెట్టారు అనుకోండి, ఆ 10 రోజుల్లో వాళ్ళందరికీ చేర్చాలి కదా. మీకు ఇంకొక అతిపెద్ద సమస్య చెప్తా. 2002 నాటి అడ్రస్లు తీసుకొని ఓటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇళ్లలో ఉండరు. ఈ 20 ఏళ్లలో వాళ్ళ ఇల్లు, ఊర్లు, దేశాలు కూడా మారిపోయి ఉంటారు. మీరు ఎవరికి ఇస్తారండి? లక్ష్మి వాళ్ళ ఇంటికి, నేను ఒక ఇంటికి వెళ్ళారు మీరు, లక్ష్మికి అని ఆమెకి ఇవ్వాలని. అది లక్ష్మి కాదు, ఇప్పుడు అక్కడ రవి అని ఆయన ఉంటున్నాడు. ఆ ఇల్లు మారి వేరే వీళ్ళు వచ్చారు, మీరు ఈయనకి ఇస్తారు. వీళ్ళు ఎప్పుడు మార్పిడి చేసుకుంటారు? అదే ఎన్ని ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతుంది. వీటన్నిటికీ సమాధానాలు లేవు. వాళ్ళ పిల్లలకు సంబంధించిన కార్డులు చాలా ఘోరంగా ఉంది. మహిళలకు కూడా మ్యారేజ్ అయితే మహిళలకు ఇంటి పేరు మారితే మళ్ళీ అదొకటి, వాళ్ళ ఒరిజినల్ గా తండ్రి ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళు చదువుకున్న దగ్గర ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది. అది లాజికల్ డిస్క్రిపెన్సీ ఎలా అవుతుందండి? అసలు చాలా న్యాచురల్. అంటే ఇక్కడ మీరు భారత రాజ్యాంగం పౌరులకు సార్వత్రిక, యూనివర్సల్ అనేది నొక్కి చెప్పారు. అందరికీ ఓటు హక్కు ఇచ్చి ఎక్కువ మంది నమోదై ఎక్కువ మంది ఓటేయాలి అన్న విధంగా మన ప్రజాస్వామ్యం నడిచింది. కానీ ఇప్పుడు ఎలా తొలగించాలి, ఎలా ప్రశ్నించాలి అన్నటువంటి తీరులో ఇంకా లొసుగులు వెతికి, ఇక్కడ టిక్కు సరిగ్గా లేదు, ఇక్కడ తేదీ సరిగ్గా లేదు అంటే ఇప్పుడు నా పేరు తెలకపల్లి, ఎల్ఎల్ఐ, కొంతమంది ఎల్ఎల్వై రాశారనుకోండి, రాస్తుంటారు కదా. అలాగే టిఈఎల్ఈని టిహెచ్ఈఎల్ఈ అని రాస్తారు. తెలుగులో మనం ఇండియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోకి మార్చినప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ లో తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే కనుక ఇంగ్లీష్ లో ఫారాలు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు, చాలా చోట్ల తెలుగులో ఇస్తున్నారు. నాన్ తెలుగు పీపుల్ చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ సగటు మనిషి ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరు పరిష్కరించాలి? రాజకీయ పార్టీలకు ఏం పాత్ర లేదు, వాళ్ళకి బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఎవరినో ఒకరిని పెడుతున్నారు. కాబట్టి చాలా వెంటనే ఒక మధ్యంతర సమీక్ష జరిపి మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కును కాపాడడం మీద దృష్టి పెట్టాలి, ఓట్లను తొలగించడం మీద కాదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యగా మారిపోయింది ఇప్పుడు ఈ సర్వే. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కటే అదృష్టవశాత్తు గ్రామీణ ఆశ్చర్యకరమైంది ఏమంటే పట్టణ ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కంటే. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పొలము రికార్డులు కానీ లేకపోతే ఇతర పథకాల కోసం కానీ ఎరువుల కోసం కానీ తమ ఆధార పత్రాలు కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. రెండోది వాళ్ళు ఎంత మారినా అక్కడక్కడ మారుతూ ఉంటారు. కానీ వాళ్ళు నగరాలకు పట్టణాలకు వచ్చినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంది. సొంత ఇల్లు లేని వాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళు, ఉద్యోగాల కోసం ఉండేవాళ్ళు. కాబట్టి మొన్న ఒక ఆయన అదే చెప్తున్నాడు, పట్టణ ప్రాంతాలు తెలంగాణలో ఉదాహరణకు పట్టణ ప్రాంతాలు చాలా ఎక్కువ, అర్బన్ సెంటర్స్ చాలా ఎక్కువ. ఆంధ్రాలో ఇంకొక విధమైన సమస్య ఇది. కానీ వలసలు అనేది కూడా ఉంది. 2 ఓట్లు తీసేయండి. దానికి మీరు రికార్డులో చూస్తే సరిపోతుంది కదా. ఇంటింటికి వచ్చి ఇవన్నీ ఇచ్చి పౌరసత్వం ఎందుకు దానికి? ఇప్పుడు 2 ఓట్లు ఉంటే ఒకటి తీసేయడం అన్నదానికి మీరు దాన్ని పౌరసత్వం చెక్ చేయక్కర్లేదు. కానీ మీరు చెప్తున్న ఉద్దేశం వేరు, చేస్తున్న పని వేరు. ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం పడేటువంటి పడాలనే కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ మీద పడాలనే. బీహార్ లో ఇది మొదలు పెట్టినప్పటి నుంచి 6 కోట్ల ఓట్లు తొలగించారు. ఇప్పటికి 6 కోట్ల ఓట్లు తొలగించటం, చేర్చింది ఎన్నయ్యా కొత్తగా అంటే చెప్పట్లా. మామూలుగా రివిజన్ అంటే తీసేయాలి, కలపాలి కదా. తీసేసేవే కానీ కలిపేవి కనిపించట్లా. 6 కోట్ల ఓట్లు తీసేయడం 3 రాష్ట్రాల్లో అంటే సగటున 2 కోట్ల ఓట్లు తొలగించారు. ఇది చాలా తీవ్రమైన
చాలా నష్టదాయకమైన విషయం. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు లాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వరకు 2 చోట్ల ఓట్లు లేకుండా చేయండి, హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రాకి వెళ్ళి ఓట్లు వేసి వస్తున్నారు అనే ఒక ఫిర్యాదు కూడా ఎక్కువగా ఉంది. వీటన్నిటిని పార్టీలతో చర్చించి సహేతుకంగా ప్రజలకు యూజర్ ఫ్రెండ్లీ అంటారు చూడండి, ఓటర్ ఫ్రెండ్లీ అప్రోచ్ తో వెళ్ళాలి, కానీ ఓటర్ను పర్సిక్యూట్ చేసే విధంగా